ముందుగా ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు మా ఈ బుజ్జి ఇలారా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హీరో మా అల్లరి నరేష్ గారు ఇక్కడ వచ్చినందుకు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ లవ్. ఇంకొక 3 రోజుల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. దాంట్లో చాలా విషయాలు మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ట్రైలర్కి సంబంధించింది నా మనసులో మాట క్లుప్తంగా చెప్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి ఎండ్ చేసినా ఆ మ్యాటర్ మొత్తంలో నాగేశ్వర రెడ్డి గారు ఉంటారు. ఆయనతోనే స్టార్ట్ చేసి ఆయనతోనే ఎండ్ చేయాలి ఏ విషయమైనా. ఎందుకంటే ఒక కథ ఆయన చెప్పినట్టు కథ రాయడం ఆయన చాలా ఈజీ, కథ రాసి దానికి దర్శకత్వం చేయడం చాలా ఈజీ. కానీ ఈ దర్శకత్వ పర్యవేక్షణ ఉంది, అది చాలా కష్టం. ఒక డైరెక్టర్ని మళ్ళీ కోడైరెక్టర్ చేసే అంజీ అన్నా నేను. ప్రతిరోజు మాకన్నా ముందు వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ మా అందరికన్నా లాస్ట్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి రేపటి సీన్స్ ఇంత కష్టం ఎందుకు పడ్డారు, ఎందుకు నా కోసం ఇంత కష్టపడుతున్నాడు ఏంటి, అసలు నేనెవరు, నేను ఒక ఆర్టిస్ట్గా ఆయన సినిమాలు 3-4 సినిమాలు చేశాను, నా కోసం ఎందుకు కష్టపడుతున్నారని ఆలోచించిన తర్వాత అర్థమైంది కాదు, ఒక మంచి సినిమా తీయడం కోసం కష్టపడుతున్నాడు. ఆ మంచి సినిమా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం సూపర్ హిట్ ఇవ్వడానికి కష్టపడుతున్నాడు. దాంతోపాటు ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్న నాలాంటి వాళ్ళందరి కోసం కష్టపడుతున్నాడు. ఓ మంచి సినిమా డైరెక్షన్ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఇన్ని సినిమాల నుంచి నేను డిఓపిగా ఉన్నానని ఎదురు చూస్తున్న అంజీ కోసం కష్టపడ్డాడు. వీళ్ళందరి కోసం కష్టపడిన ఒక వ్యక్తి నాగేశ్వర రెడ్డి గారు. ఆయనకి ఎప్పుడు నేను థ్యాంక్స్ అని ఒక చిన్న పదం చెప్తే సరిపోదు కాబట్టి నేను ఎప్పటికీ అది చెప్పను, ఆ మనసులో ఉంటుంది. నాకు ఒక దారి చూపించిన ఒక గురువులాగా నాగేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే ఎలా చేయాలి యాక్టింగ్ అని ఎవరైనా చెప్తారు, ఎంతవరకు చేయాలి ఈ సీన్కి అనేది కొంతమంది చెప్తారు. అది ఈ సినిమాకి నాగేశ్వర రెడ్డి గారితో కుదిరింది కాబట్టి ఈ ట్రైలర్ కానీ ఈ సినిమా కానీ నేను చేసిన నా క్యారెక్టర్కి మంచి పేరు రావడానికి ఆయనే. దాని తర్వాత మా డైరెక్టర్ అంజన్న చాలా సినిమాలు గరుడ వేగ దగ్గర నుంచి చాలా సినిమాలు డిఓపిగా చేసి ఈ సినిమా డైరెక్షన్ చేశారు. బట్ కాకపోతే 10th క్లాస్ డైరీస్ మొదటి సినిమా అయింది, ఇప్పుడు ఇది 2వ సినిమా అవుతుంది. నేను అనుకున్నాను అంజన్న డిఓపిగా చేశారు కదా మరి డైరెక్షన్ ఎలా చేస్తారు అని అనుకుంటున్న టైంలో కొన్ని పర్టికులర్గా కొన్ని ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేసేటప్పుడు ఈ సీన్కి ఇంత సరిపోతుంది అని చెప్పంగానే మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారు వచ్చి ఎస్ అంతే సరిపోతున్నాను కానీ ఒక సింక్లో ఈ సినిమా చేశారు వీళ్ళిద్దరూ. డెఫినెట్గా అన్న ఈ సినిమాతో నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు, అది నా సినిమాతో నీ 2వ సినిమా నేను చేసినందుకు నేను గర్వంగా చెప్పుకోవాలి. థ్యాంక్స్ అన్న. దాని తర్వాత కాదు ఎప్పుడు ఈ సినిమాకి త్రయం ఉన్నారు మాకు, జగదీష్ రెడ్డి అన్న, సంజీవ్ రెడ్డి అన్న, నాగిరెడ్డి అన్న, రూపా జగదీష్ గారు. వీళ్ళు ముగ్గురు నా మీద కోట్లు ఖర్చు పెట్టారు. నేను వాళ్ళకి చుట్టాలను కాదు, వాళ్ళతో నాకు అసలు పరిచయం లేదు, ఏమీ లేదు. నాగేశ్వర రెడ్డి గారు చెప్పంగానే ఇలా నేను చాలా ఆఫీస్లో నాకు ఫోన్ చేశారు, నా పేరు చెప్పంగానే ఆడ అని వదిలేస్తారని అనుకుంటూనే ఉన్నా. అది జరిగింది, నాకు చాలామందికి జరుగుద్ది, తప్పేం లేదు. ఎందుకంటే ఇది డబ్బులు పెట్టి చేసే సినిమా కాబట్టి. కాదంటారంటే ఈ సినిమాలో ధనరాజే హీరో అని నాగేశ్వర రెడ్డి గారు ఒప్పుకోకపోతే నాగేశ్వర రెడ్డి గారిని తీసేసి ఈ సినిమా తీద్దాం అనుకున్నారు వాళ్ళు. అంత పగబట్టేస్తున్నారు ఆయన మీద. ఇది ధనరాజ్ చెప్పంగానే కథ నువ్వేం చెప్పావు తీ, ఈ సినిమా మేము చూసుకుంటామని వచ్చి నాకు ధైర్యం చెప్తూ నీకెందుకు నువ్వే హీరో అన్నారు. ఇలా అంటూ సినిమా అలాగే చేశారు. చాలా ఫాస్ట్గా సినిమా చేశారు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశారు. సినిమా రేపొద్దున థియేటర్కి వచ్చి దీని ఫ్రీ రిలీజ్ నుంచి సినిమా రేపు థియేటర్కి వచ్చి దాని పబ్లిసిటీ వరకు ఎక్కడా తగ్గట్లేదు. నిజంగా వీళ్ళు తగ్గేదే ఎలా ఉన్నారు. ఎంతైనా పర్లేదు, నాకు సినిమా మీద నమ్మకం ఉంది, నేను సినిమా చూసేశాను, బాగుంది, ఎస్ ఇది జనాలకు నచ్చుద్ది. జనాలకి కావాల్సింది మంచి సినిమా తీస్తే మేము చూస్తాం, మనం మంచి సినిమా తీసాం వాళ్ళు చూస్తారు. కానీ ఈ మధ్యలో మీరందరూ మాకు సహకరించాల్సింది ఏంటంటే ఆ మంచి సినిమాకి వెళ్ళడానికి మీరు మాకు కావాలి. మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా చెప్తున్నానన్నా, మీరు మా వారధి, మీరే మా సారథి. 100% మంచి సినిమాని మీరు ఎప్పుడు ప్రమోట్ చేశారు, అలాగే ఈ సినిమాని కూడా ప్రమోట్ చేయండి అన్న. ఇది ఆగస్టు 19న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని డెఫినెట్గా థియేటర్కి జనాలు తెప్పించే బాధ్యత మీ మీద ఉంది. బింబిసారా సీతారామంతో ఇప్పుడే జనాలు వస్తున్నారన్న ధైర్యంతో మేము ముందు వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పాలి. వాళ్ళే మాకు దారి చూపించారు.
19 రిలీజ్ అవుతుందన్న, అలాగే అన్ని సినిమాలు ఆడాలి, మాతో పాటు రిలీజ్ అవుతున్న 19వ తారీఖు సినిమాలు అన్నీ ఆడాలి, రేపు కార్తికేయ 2 ఆడాలి, మాచర్ల సినిమా బాగుంది, మళ్ళీ పాత గోల్డెన్ డేస్లు తీసుకురావాలంటే అది మీ చేతిలో ఉంది, మీరు ఆడియన్స్ చెప్తే మళ్ళీ మనం ఆ గోల్డెన్ డేస్కి వెళ్తాం. ఈ చిన్న సినిమాని ఒక మంచి కంటెంట్ని మీరు ఆదరించండి. సినిమా డెఫినెట్గా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది, మీరు అస్సలు ఎక్స్పెక్టే చేయరు. ఆ సినిమా 19వ తారీఖు తర్వాత మొత్తం కలర్ మారిపోద్దని కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆ కాన్ఫిడెంట్ని మీరు నాకు ఇవ్వండి, జనాలకు చెప్పండి. దాని తర్వాత మా సాయి కార్తిక్ గారు మరి ఏం చేశాడో తెలీదు, థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ప్రతిసారి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్కట్టొచ్చు, అన్ని లెగుస్తున్నాయి, అలా ఇచ్చాడు ఆర్ఆర్, ప్రాణం పెట్టి చేశాడు. థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ. ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే హీరోలని నాగేశ్వర రెడ్డి గారు 3 పేరు చెప్పారు. అందరూ ఈ సినిమాకి చేసిన టెక్నీషియన్లు అందరూ హీరోలే. కథ మాట్లాడలేదు కాబట్టి మాట్లాడడానికి నన్ను పెట్టారు తప్ప ఈ సినిమా కథ హీరో, ఈ సినిమా నడిపిస్తున్న టెక్నీషియన్స్ హీరో. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ వాళ్ళ బ్లడ్ అండ్ బట్టర్ పెట్టి వర్క్ చేశారు. థ్యాంక్ యూ డార్లింగ్. మా చోటా డార్లింగ్, ఎవరు సార్ ఎడిటింగ్ అంటే చోటా కే ప్రసాద్ అని, కానీ ముందు సౌండే చోటా కే ప్రసాద్ అనేది మాకు విని నా సినిమాకి ఆయన చేస్తున్నాడు అనుకున్నాను. నేను అనుకున్న తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేసి ఎలా ఉంది అని నేనే ఫోన్ చేసి అడిగా. డైరెక్టర్ గారిని అడిగితే బాగోదు కదా అని ఫోన్ చేసి అడిగితే, ఎర్రగా తీసేవుదానా, కాకపోతే ఈ సినిమాలో నువ్వు సీరియస్గా చేసావు, ఇది కామెడీ సినిమా కాదని జనాలకి చెప్పగలిగితే చాలు, ముందు వాళ్ళని మోటివేట్ చేయి. ఈ సినిమాలో థ్రిల్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, ఈ సినిమాలో కామెడీ ఉండదు. కామెడీ ఉంటుంది కానీ అది ధనరాజ్ సునీల్ గారు చేయరు, అది మాత్రం కొంచెం నోట్ చేసి చెప్పని చెప్పావు. థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నవరసాల్లో చాలా కష్టమైనది హాస్యరసం. అది చేస్తే అది అందరూ చేయలేరు, కొంతమంది మాత్రమే చేస్తారని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. వాళ్ళు సీరియస్ క్యారెక్టర్ చేసేటప్పుడు వాళ్ళకి అది చాలా పెద్ద పెయిన్. ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి, ఒక కమెడియన్ నుంచి ఒక కామెడీ రోల్ నుంచి డైరెక్ట్గా సీరియస్ రోల్లోకి వెళ్తే ఎలా వాళ్ళు చూస్తారా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనే భయాన్ని పోగొట్టిన మా అల్లరి నరేష్ అన్న చెప్పాలి. ఆయన కామెడీ సినిమాలు చేస్తూ చేస్తూ ప్రాణం అంటాడు, చేస్తూ చేస్తూ మహర్షి అంటాడు, చేస్తూ చేస్తూ ఇప్పుడు నాంది అన్నారు. దానికి నాంది పలికిన మీకు థ్యాంక్స్ అన్న. ఒక కామెడీ క్యారెక్టర్ చేసే వాళ్ళు, కమెడియన్గా ఉన్నవాళ్ళు, కామెడీ హీరోగా ఉన్నవాళ్ళు ఒక సీరియస్ క్యారెక్టర్ కూడా బాగా చేసి మెప్పిస్తారని ఆయనే నాకు ధైర్యం ఇచ్చారు. ఇన్స్పిరేషన్ అన్న మీరు ఈ సినిమాకి. థ్యాంక్ యూ. చాలామంది నాలాగా అనుకుంటున్న కమెడీని అన్ని క్యారెక్టర్లు టచ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి నిజంగా నరేష్ అన్న ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాను. ఇలాగే ఇంకా ఆర్టిస్టుల గురించి చెప్పాలి. డెఫినెట్గా సునీల్ గారు బ్యాక్ బోన్ అండి. సునీల్ గారు వచ్చిన తర్వాత నుంచి ఈ సినిమా కలర్ మారిపోయింది, సినిమాలో కూడా కలర్ మారిపోద్ది, నో డౌట్. ఎరగదీశారు. థ్యాంక్ యూ సునీల్ అన్న. అలాగే మా శ్రీకాంతయ్య గారు డార్లింగ్, ఆయన డైరెక్షన్లో చేసినప్పుడు నేను యాక్ట్ చేశాను. ఆయన చాలా యాక్టింగ్ మాస్టర్ అని చెప్పొచ్చు. కొన్ని ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే అలా ముగ్ధులు అవుతూ ఉంటాం. ఒక సీన్ చేస్తూ ఉంటే భలే చేస్తున్నాడే కనిపిడు, కానీ మనిషి యాక్షన్ అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మరి ఏమైనా జేబులో పెట్టుకొని ఏదైనా మంత్రం వేస్తాడు అనుకున్నావు. డార్లింగ్, ఈ సినిమాకు నువ్వు పెట్టిన ప్రాణం, నువ్వు చేసిన క్యారెక్టర్ రేపొద్దున వాళ్ళు భయపడతారు, డెఫినెట్గా భయపెట్టావు. అలాగే ఈ సినిమాలో చేసిన అందరికీ మంచి పేరు రావాలి, అందులో అందరూ బిజీగా ఉండాలని కోరుకుంటూ మా హీరోయిన్ చాందిని తమిళ్ రసన్, తనది ఈరోజు బర్త్డే, తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. తను చెన్నైలో ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రాలేదు. ఆ అమ్మాయికి కూడా, ఆ అమ్మాయికి చాలా మంచి పేరు వస్తుంది సినిమా రిలీజ్ అయినాక. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఈ సినిమాని ప్లీజ్ ఆగస్టు 19వ తారీఖు థియేటర్కి వెళ్ళి చూడండి, ఇది మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. ఇది పైసా వసూలు సినిమా. థ్యాంక్ యూ సో మచ్.